మీకు రాఖీ కట్టడానికి సోదరులు లేకపోతే మీరు చెట్టుకి కట్టి ఆ చెట్టుని రక్షించేటటువంటి కార్యక్రమం చెయ్యండి అనేటటువంటి నినాదం ఇస్తుంది జార్ఖండ్లోని సేవ్ ట్రీ అనేటటువంటి ప్రచారంలో భాగంగా అక్కడ అధికారులు, ప్రభుత్వము, అలాగే అక్కడ స్వచ్ఛంద సంస్థలు, పోలీస్ విభాగం వీళ్ళందరూ కలిసి దాదాపు ఒక 13,000 గ్రామాల్లో ఒక మార్పు తీసుకొచ్చారు. 2024లో ఈ యొక్క మార్పు అయితే వచ్చిందంట. ఇది 2024లోని ధన్బాద్ జిల్లాలో ఈ యొక్క వినూత్నమైనటువంటి కార్యక్రమం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా గ్రామాలు పెరుగుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం 700 గ్రామాలు ఈ యొక్క కార్యక్రమంలో కొత్తగా పాలు పంచుకుంటున్నాయంట. ఈ విధంగా మొదటి విడతలో 1,00,000 మంది, తర్వాత 1,00,000 మంది, అలా ఈ నెల రోజులంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. రాఖీ కట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆ చెట్టుని రక్షిస్తాను అని చెప్పి ప్రతిజ్ఞ చేయాలి. అదేదో మాట వరుసకి ప్రతిజ్ఞ చేసి వదిలేయడం కాదు. మళ్ళీ వచ్చే సంవత్సరం ఆ చెట్టు ఉండాలి. ఆ చెట్టు లేకపోతే నివేదిక ఇవ్వాలి. ఆ చెట్టుకు ఒక నెంబర్ ఇస్తారు. ఆ నెంబర్ ప్రకారం ఈ వ్యక్తికి కూడా ఇస్తారు. ఎవరైతే రాఖీ కట్టారో ఆ వ్యక్తికి ఆ చెట్టుని బహూకరిస్తారు. ఆ యొక్క బాధ్యతలు, బాగోగులు అన్నీ కూడా ఆ వ్యక్తే చూసుకోవాలి. ఆ చెట్టు ఒకవేళ పొరపాటున చనిపోయినా లేదా ఇంకెవరైనా కొట్టేసినా ఏం చేసినా దాని గురించి పూర్తి నివేదిక ఈ యొక్క వ్యక్తే బాధ్యత పడి పోలీస్ స్టేషన్లో ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. ఆ విధంగా ఈ యొక్క వినూత్నమైనటువంటి సేవ్ ట్రీ కార్యక్రమం అక్కడ విజయవంతమైంది. మొత్తం ఇప్పుడు 13,000 గ్రామాలు ఇందులో పాలు పంచుకుంటున్నాయి. ఈ నెల రోజుల్లో 3 లక్షల చెట్టుల్ని కాపాడే విధంగా 3 లక్షల చెట్లకి రాఖీ కట్టేటటువంటి కార్యక్రమం అయితే మొదలుపెట్టింది అక్కడ ప్రభుత్వం. ఇది నిజంగా చాలా చాలా మంచి ఆలోచన.